అందరికీ నమస్కారం. నా పేరు వరలక్ష్మి. నేను పుల్లుకుంట గ్రామంకి చెందిన వరలక్ష్మి. అనంతపురం జిల్లా. నేను చదువుతుంది మలకమూరులో. అంత కర్ణాటక ఎడ్యుకేషన్ అంతా చదివింది. పుల్లుకుంట గ్రామంకి చెందిన సురేష్ అనే వ్యక్తి నన్ను ప్రేమ పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి ఇప్పుడు దొంగ చటుగా తిరుగుతున్నాడు. వాళ్ళ అమ్మ నాన్నల మాటలు నమ్మి ఇప్పుడు నన్ను వద్దు అంటున్నాడు. నేను డబ్బులు పరిస్తాము అని పంచాయతీ చేసి నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు వాడు ఇక్కడ కూడా లేడు. నాకు న్యాయం కావాలి, న్యాయం జరిగే తీరాలి. నా చెల్లెండ్లు ఇంకా ముగ్గురు చెల్లెండ్లు ఉన్నారు. నేనే పెద్దదాన్ని. ఇలా చేస్తే ఇంకా ముగ్గురు పిల్లల పరిస్థితి ఏమి? మా అమ్మ నాన్నలు కూడా నన్ను కొడుతున్నారు, తిడుతున్నారు. 3 ఏళ్ళ నుంచి పెళ్లి చేసుకుంటాను చేసుకోవడం లేదు. వాడు తిరాడికి వాళ్ళ ఇంట్లో భయపడి వాళ్ళు ఒప్పుకోవడం లేదు. ఊరుకునే రాని ఏత కోసం రాని. వయసు ఎంతమ్మా? నీ వయసు 19 ఏళ్ళు. వాడు వయసు 25 ఏళ్ళు. సురేష్ అన్నవాడు. ఎన్ని సంవత్సరాలు అంటే లవ్ చేస్తున్నా మీరు? 3 సంవత్సరాల నుంచేనా? మరి ఏమన్నాడు ఇప్పుడు పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు? ఎందుకు భయపడి వద్దంటున్నాడన్నా. ఇంత ముందు ఏమన్నాడు? మరి పెళ్లి చేసుకోమని చేసుకుంటాను ఈ రోజు చెప్పి మాట ఇచ్చాడు వాడు. మరి ఇంత ముందు చేసుకుంటే 3 ఏళ్ళుగా నువ్వు పెళ్లి చేసుకోమని అడగలేదా? నువ్వు చేసుకున్నాడు. వాళ్ళ అన్నదావుని ఉంటాను, వాళ్ళ అన్నదావుని ఉంటాను అన్నాడు. మరి అయిపోయింది వాళ్ళ అన్నది మ్యారేజ్? పెళ్లి అయిపోయింది. ఇప్పుడు వాడు వాడకని వదిలేస్తుందని ఇంకో మొగడు ఎట్లా పుట్టాడా? 5 నిమిషాలు ఉండప్పా, 5 నిమిషాలు ఉండు. చెప్పమ్మా, ఇటు చెప్పమ్మా, ఇటు చెప్పమ్మా. పెద్దదాన్ని ఇట్లా అవుతాను. నీకు ముగ్గురు పిల్లల పరిస్థితి ఏమి? ముగ్గురు పిల్లలు కూడా ఏమంటారు? లక్షలు 50,000 కట్టుతారు. ఇక్కడ చూడమ్మా, అరిస్తే సమస్య రాదు. ఏం చెప్పు సమస్య? ఇప్పుడు ఏమి మా పిల్లలు ఏం కావాలి నీకు? నువ్వు ఫోన్ చేసి ఫోన్ ఎత్తలేదా పిల్లడు? కాదమ్మా, నువ్వు ఈ విషయం అంత ఫోన్ మాట్లాడలేదా? అబ్బాయితో ఫోన్లో మాట్లాడలేదా? ఈ రోజు వచ్చినాడు, ఈ రోజు కనిపించినాడా? సరే, సార్ వాళ్ళతో కలిసినామా? పెద్ద సార్ వాళ్ళతో కలిసినామా? ఎస్ఐ సార్తోనా? మా ఇక్కడ చూడు, ఇక్కడ కాదమ్మా, గుమ్మగట్ల ఎస్ఐ సార్తో అందరితో కలిసినామా? సరే.